హరే కృష్ణ. ఈ మధ్య కాలంలో కొంతమంది హరే కృష్ణ అని కాదు, హరే కృష్ణ అని పలకాలి అని ఒక విధమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కృష్ణ అనాలా? కృష్ణ అనాలా అని. మరి దీని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. శ్రీమద్ భాగవతం 6వ స్కందం 2వ అధ్యాయం 7వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. ఆభాసముగానైనప్పటికీ అపరాధరహితముగా నామోచ్చరణము కావించినందున అజామిలుడు పవిత్రుడై మోక్షార్హుడైనాడు అని చెప్పున్నారు. ఆభాసముగా నామాన్ని జపించడం అంటే కావాలని నామాన్ని జపించకపోయినా హరినామం జపించిన ఫలితం వస్తుంది అన్నారు. 6వ స్కందం 2వ అధ్యాయం 14వ శ్లోకం. భగవన్నామమును మనుజుడు పరోక్షముగా కాని అంటే వేరే దానిని ఉద్దేశించి హరినామం పలికిన పరిహాసమునకు అంటే హేళన చేయడం కోసం సంగీత ప్రయోజనముకు గాని చివరకు శ్రద్ధ లేకుండా గాని చేసినప్పటికీ అశేషముకు పాపరాశి నుండి శీఘ్రమే బయటపడగలడు. శాస్త్ర విధులకు పండితులు ఈ విషయమును అంగీకరించి ఉన్నారు అని అన్నారు. శ్రద్ధ లేకుండా జపించడం అంటే అక్షరాన్ని సరిగ్గా పలకకపోవడం, ఏదో ధ్యాసలో చెప్పడం అయినా ఫలితం వస్తుందని చెప్పారు. 6వ స్కందం 2వ అధ్యాయం 19వ శ్లోకం. ఔషధ ప్రభావము తెలియకపోయినా మనిషి ఔషధాన్ని గ్రహిస్తే లేదా బలవంతంగా ఔషధాన్ని అతడు స్వీకరించినట్లు చేసినా అతనికి తెలియకుండానే అది పనిచేస్తుంది. అంటే ఔషధం గురించి మనకి తెలియకుండా వేసుకున్నా బలవంతంగా మనతో ఔషధాన్ని మింగించినా అది ప్రభావం చూపుతుంది. ఔషధ ప్రభావము రోగి యొక్క అవగాహనపై ఆధారపడి ఉండదు కదా. అలాగే మనిషి తెలిసో తెలియకో హరినామం చేసినట్లయితే ఆ నామకీర్తన విలువ అతనికి తెలియకపోయినా అది అతి ప్రభావశీలమై ఉంటుంది అని చెప్పారు. 6వ స్కందం 3వ అధ్యాయం 23వ శ్లోకం. హరినామ కీర్తనం ఎంత మహత్యం కలిగినదో చూడండి. పరమ పాపి అయినటువంటి అజామిలుడు పుత్రుడిని పిలిచాడే గాని తాను భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నానని తెలియకుండా ఉన్నాడు. అయినా అతడు ఆ నామోచ్చరణ చేత నారాయణుని స్మరించి తత్ఫలితంగా వెంటనే మృత్యుసాగరం నుండి బయటపడ్డాడు. అంటే హరినామం జపిస్తున్నామని తెలియకుండా పరోక్షంగా దేనినో సూచిస్తూ అవహేళనగా చేసినా సరే హరినామాన్ని జపించినట్లయితే దాని యొక్క ఫలితం వస్తుంది అని చెప్పన్నారు. అలాగే శ్రీ చైతన్య భాగవతం ఆదికాండ 11వ అధ్యాయంలో 108వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. విష్ణువుకి ప్రణామం చేసేటప్పుడు మూర్ఖుడు విష్ణాయ నమః అంటాడట, ధీరుడు పండితుడైన వాడు విష్ణవే నమః అని అంటాడట. కానీ విష్ణాయ అని పలికినా విష్ణవే అని పలికినా ఇద్దరికీ కూడా సమానమైనటువంటి పుణ్యం వస్తుంది. కారణం ఏమిటంటే భావగ్రాహి జనార్దన అని చెప్పన్నారు. ఎందుకంటే జనార్దనుడు అంటే కృష్ణుడు మనం ఏ విధంగా జపిస్తున్నాము అనేది కాకుండా మనం ఏ భావంతో జపిస్తున్నాం అనేటువంటిదే చూస్తాడు. మరి ఎంతోమంది పాశ్చాత్య దేశాల్లో ఉన్న వారికి రా అనేటువంటి శబ్దం పలకడం రాదు. కొంతమంది హడే కృష్ణ అని కూడా కీర్తనలు పాడుతూ ఉంటారు. కానీ వారు కూడా పవిత్రులు అవుతున్నారు. అందుచేత కృష్ణ అని పలికితేనే ఫలితం వస్తుంది, కృష్ణ అని పలికితే ఫలితం రాదు అని వాదించడం అనేది అజ్ఞానంతో కూడుకున్న పని. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతాన్ని వెంటనే చదవండి. హరే కృష్ణ.